సదాశివ బ్రహ్మేంద్రుడు అద్వైత తత్వవేత్త, కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు. ఆయన మొదటి పేరు శివరామకృష్ణ. సోమసుందర అవధాని, పార్వతి అనే తెలుగు పండితులకు జన్మించారు. 15-16 శతాబ్దాల మధ్య తమిళనాడులోను కుంభకోణంలో జీవించారు. ఆయన విద్యాభ్యాసం చేస్తున్న వేద పాఠశాలలో శ్రీధర వెంకటేశ అయ్యాల్, శ్రీశ్రీ బోధేంద్ర సరస్వతి అనే మరో ఇద్దరు ఆధ్యాత్మిక ఆలోచనలు కలిగిన సహచరులుండేవారు. వారి ముగ్గురి మధ్య తరచూ వేదాంత విషయాలు చర్చ జరిగేదట. ఆ ప్రభావంతో శివరామకృష్ణ నిరంతరం అద్వైతాత్మకమైన ఆలోచనలతోనే ఉండేవాడని చరిత్ర కథనం. అతడికి 17 ఏట వివాహమైంది. కానీ సంసారం పట్ల ఆసక్తి లేని ఆ యువ గృహస్థుడు సత్యాన్వేషణ కోసం ఇంటిని వదిలి సన్యాసం స్వీకరించాడు. ఎప్పుడూ సమాధి స్థితిలో ఉండేవారు. ఆత్మజ్ఞానం వికసించిన తర్వాత ఆయన తన పేరును సదాశివ బ్రహ్మేంద్రగా సవరించుకొని ఉన్నారు. ఆ స్థితిలో ఆయన అద్వైతత్వాన్ని వ్యాప్తి చేయటానికి సంగీతాన్ని మార్గంగా ఎంచుకున్నారు. ఆ నేపథ్యంలో పలు కీర్తనలు సృజించారు. అవన్నీ ఆయన పేరు మీదనే సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. సదాశివ బ్రహ్మేంద్రాది రచనలు ప్రధానంగా సంస్కృత భాషలో ఉన్నాయి. ఆయన కీర్తనలు కొన్ని కాలగర్భంలో కలిసిపోగా కొన్ని మాత్రమే ఇప్పుడు మిగిలాయి. వాటిని కర్ణాటక సంగీతంలో మేలిమి రత్నాలుగా భావిస్తారు. వాటికి కారణం అందరికీ అర్థమయ్యే రీతిలో ఆమోదయోగ్యమైన అద్వైతత్వాన్ని ఆయన కీర్తనలో పొందుపరచడమే. ఆయన కీర్తనలు బహుళ ప్రజాదరణ పొంది దక్షిణాది సంగీత సభల్లో తరచూ వినపడుతూ ఉంటాయి. హిందుస్థానీ సంప్రదాయపు రాగాల్లో సైతం ఆయన కీర్తనలు ప్రచారంలో ఉండటం విశేషం. పిబరే రామరసం అనే కీర్తనలో రామనామ మహిమను ఘనంగా కీర్తించారు. యమున కళ్యాణి రాగంలో రాసిన గాయత్రి వనమాలి అనే కీర్తనలో రాధాకృష్ణులు రాసలీలల విలాసాన్ని మనోజ్ఞంగా వర్ణించారు. భజరే యదానాదం అనే కీర్తనలో బాలకృష్ణుని గొప్పతనాన్ని వేదాంతపరంగా కీర్తించారు. తత్వ జీవత్వం అనే కీర్తనలో మానవ జీవిత వైచిత్రిని కళ్ళకు కడతారు. సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలో అనేక విశేషాలున్నాయి. కర్ణాటక రాగాల్లోనే కాకుండా హిందుస్థానీ సంగీత రాగాల్లోనూ అవి ఇమిడిపోవటం ఒక విశేషం. మరో విశేషం ఏమిటంటే ఒకే కీర్తన ఒకటి కంటే ఎక్కువ రాగాల్లో పాడుకోవటానికి అనువుగా ఉంటుంది. అందుకు ఉదాహరణ చేత శ్రీరామం అనే కీర్తన ద్విజయంతి, సూరతి అనే 2 రాగాల్లోనూ, బ్రూహి ముకుందేతి అనే కీర్తన గోళ, నవరోజు, కుంజీర, సంజురుటి అనే 4 రాగాల్లో పాడుకోవటానికి వీలుగా ఉంటాయి. ఇలా సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలన్నీ శ్రోతలను పరవశింపచేస్తాయి, వేదాంత వైరాగ్యాలను బోధిస్తాయి. ఇంట్లో పని చేసుకునేటప్పుడు అలసట తెలియకుండా ఉండాలంటే కంపల్సరిగా ఏవైనా మనసుకు నచ్చిన పాటలు పెట్టుకొని పని చేసుకుంటూ ఉంటే అలసట అనేది ఉండదు. అందుకే చాలామంది వరకు కూడా పాటలు వింటూ పాటలు పాడుతూ పని చేస్తూ ఉంటారు.